3 రోజులు ఇక్కడ చాలా మంది వచ్చి ఆకలితో రిటర్న్ వెళ్ళిపోయారు, మీరు రాలేదు, మీకు ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుందో మీకు తెలీదా? గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని, అగ్గితోటి కడుగు ఈ జీవ సమాజాన్ని. మారదు లోకం మారదు కాలం అనుకున్నట్టే జరిగింది, అయింది, అయినంత పని అయింది. మొత్తానికి విషయం ఏంటంటే మొన్నటిదాకా కుమార్ ఆంటీ స్ట్రీట్ ఫుడ్ బంద్ చేసిర్రు, ఎక్కడెక్కడో నుంచి వచ్చి తిరిగి చూసిపోతున్నారు. సీఎం దగ్గర నుంచి ఏదో అతన్ని పర్మిషన్ ఇచ్చిందని అనుకున్నారు. కానీ విషయం ఏంటంటే నిజంగా వాస్తవానికి ఆ స్ట్రీట్ ఫుడ్కి చాలామంది వచ్చిపోతున్నారు, అందరూ తిరిగి వెళ్ళిపోతున్నారు. బాధ అనిపించింది చూస్తూ ఉంటే. వాస్తవానికి మేము కూడా వెళ్ళాము. అయితే మ్యాటర్ ఏంటంటే 2 రోజుల తర్వాత ఈరోజు ఏదైతే ఉందో ఆమె సరే ఫుడ్ స్టార్ట్ చేసుకుందామని దిగే టైంకి అబ్బబ్బబ్బబ్బబ్బా ఎక్కడి నుంచి వచ్చారు జనాలు, అసలు నిజంగా సమస్యలే లేనట్టు ప్రతి ఒక్క వర్డ్ యూట్యూబ్ వాళ్ళు వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకి ఇంతకన్నా సమస్యలే లేనట్టు వచ్చి ప్రతి ఒక్కరు కెమెరా పెట్టి అప్పటికి దండం పెడుతుంది, మొక్కుకుంది, వద్దు నాన్న వద్దు, నేను ఇప్పటికే చాలా ఇదైంది, నీకు సీఎం వస్తున్నాడా, రేవంత్ రెడ్డి వస్తున్నాడా, ఎప్పుడు వస్తున్నాడు, మీతో ఆయనతో ఎందుకు మాట్లాడతారు? ఏదో వాళ్ళ క్యాంప్ ఆఫీస్ నుంచి ఏదో చిన్న మెసేజ్ వచ్చింది, దానికి పర్మిషన్ వచ్చింది, అంతేగాని దానికోసము సీఎం మాట్లాడా, ఏం మాట్లాడాడు, ఎందుకు ఇవన్నీ తర్వాత అదొక మ్యాటర్. అయితే ఇంకా అక్కడ ఉంటారు కదా కొంతమంది వాళ్ళు వీళ్ళు పిచ్చోళ్ళు రెబల్గా మాట్లాడేటోళ్ళు. ట్రాఫిక్ అవుతున్నా కూడా ఏం ఇబ్బంది పెట్టకండి, ఎలా జరిగేటి అలా జరగనివ్వండి, మనం పెట్టించుకోండి, ఇక్కడ ఏం స్టాప్ చేయకండి అన్నాడు. సో దానివల్లనే కదా ట్రాఫిక్ అయ్యేది. ట్రాఫిక్కి సీఎంకి డైరెక్ట్గా ఏంటి కనెక్షన్? మధ్యలో ఇంకెవరు లేరా? ట్రాఫిక్ కమిషనర్ లేడు, ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు, మధ్యలో ఇంకెవరు లేరు. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు డైరెక్ట్ సీఎం, మధ్యలో ఎవరు లేరు, పనిచేయట్లేదు, ఎవరు డిపార్ట్మెంట్ ఏం లేవు. ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినప్పుడు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకోవాలి. ప్యాన్ చేయి, మీ కుమారి ఆంటీ షాప్ ముందు నుంచి స్టార్ట్ అయింది, అట్లాగే కెమెరా దూరంగా తీసుకెళ్ళి ఆ కార్నర్ నుంచి ప్యాన్ చేస్తే కుమారి ఆంటీ షాప్ ముందే జనాలు ఉంటారు. ఎందుకని? కుమారి ఆంటీ ఫేమస్ కాబట్టి అంటారా? ఎట్లా ఫేమస్ అయింది? ఆమె ఏమన్నా ప్రపంచంలో ఫస్ట్ టైం మీల్స్ అమ్మిందా? ఇంతవరకు ఎవరు చేయలేదా? ఇంతవరకు ఎవరు షాపులు పెట్టలేదా? ఎందుకు కుమారి ఆంటీ ఫ్యాన్వా? కాదు, బాగుంటుందా కుమారి ఆంటీ? ఒక పిచ్చోడు వచ్చిండు, అసలు ఆ అన్నం 13 సంవత్సరాల నుంచి పిచ్చోళ్ళు అయితే తింటున్నారు మీరు, అసలు అన్నంలో లైసెన్స్ ఉందా, ఇది ఉందా, అది ఉందా, మీకు బుద్ధి లేదు, ఏదో మేకప్ వేసుకొని వచ్చామని ఒక అమ్మాయిని తిట్టిండు, ఇష్టం వచ్చినట్టు అట్లా తిట్టిండు. అట్లా కొంచెం అట్లా వీడియోలు అక్కడే జనాలు అందరూ ఇంకెక్కడ పోతలేరు, హైదరాబాద్లో మొత్తం అక్కడే ఉన్నారు. అక్కడికి వచ్చి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఆడికే పోగా అందరు విషయం అయితే ఇంత జనాలు ఇంత ఇదిగా వచ్చారు. అక్కడికి వస్తూ ఉంటే అసలు ఎందుకు వస్తున్నారు అనేది కూడా ఆమె అయితే మొక్కుతుంది, రాబాకండి అమ్మ, రాబాకండి, మీరు రాకూరి, మీకు ప్రశాంతంగా మా ఇంటికి వచ్చో లేకపోతే ఎప్పుడన్నా నన్ను బిజినెస్ చేయండి, నా పొట్ట కొట్టకూరి, నా నోటికాడ బుక్ ఎత్తబాకండి, నా అన్నంలో మట్టి పోయకూరి అని ప్రాధేయపడుతున్నారు. కూడా మూతుల మీద పెట్టేసి వీడియోలు పెట్టి వైరల్ చేయాలని చేస్తున్నారు. ఇది చేస్తూ ఉంటే ఇంకొక బ్యాచ్ తయారైంది. ఏం బ్యాచ్ అంటే స్టూడెంట్స్ జివో 46 గత 6 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాలు కాదు 6 నెలల నుంచి మేము జివో 46 గురించి ఈ గవర్నమెంట్ రాకముందు నుంచి మేము పోరాడుతున్నాము, మా విషయము ఎవరు పట్టించుకోలేదు. అందుకని ఒక చిన్న స్ట్రీట్ ఫుడ్ ఆమె నీ గురించి, నువ్వు ఫేమస్ అయినవు, నీ గురించి రేవంత్ రెడ్డి స్పందించిండంట, అందుకోసమని మా గురించి మీరు చెప్పండి అని ఆంటీ దగ్గరికి వచ్చి వీళ్ళందరూ వచ్చి స్టూడెంట్స్ అందరూ వచ్చి ఫ్లాగ్స్ పట్టుకొని వచ్చి వినతి పత్రాలు ఆంటీకి ఆమె ఏది మన స్ట్రీట్ ఫుడ్ అమ్ముకునే ఆమె దగ్గరికి వచ్చి వినతి పత్రాలు ఇస్తున్నారు. ఇది ఎక్కడి ఘోరమా? ఓకే, స్టూడెంట్స్ ధర్నా చేయడంలో తప్పులేదు, వాళ్ళకు హక్కు ఉంది, కానీ అది సందర్భం కావాలి. దానికంటూ అక్కడ ఉంది కదా మనకు ధర్నా చౌక్ అనేది ఒకటి ఉంది, అక్కడ నిరసన తెలుపుకోవచ్చు. అది ఎంతమంది వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు, పాత ప్రభుత్వాలు ఉన్నప్పుడు దానికి పర్మిషన్ లేదు, అక్కడ జరుపుకోవచ్చు. పాపం ఒక నిజంగా ఒక స్ట్రీట్ ఫుడ్ అంటే అమ్ముకున్నట్టు ఆమె ఏది ఒక రోడ్డు మీద
అన్నం అనుకున్న ఆమె పోయి ఆమె దగ్గర పోయి రేవంత్ గారు రెడ్డి నీ సమస్యలను పరిష్కరించుండు, నీ ద్వారా మా సమస్యలు నీకు చెప్తున్నాము, నీకు వినతి పత్రిక ఇస్తున్నాము, మా స్టూడెంట్స్ మేము 6 నెలల నుంచి పోరాడితే ఏం జరగలేదు, నువ్వు ఒక మాట చెప్పండి, నువ్వు ఒక మాట చెప్తే అయిపోతుంది అంటే ఏందండి మళ్ళీ మొదలెట్టారా? ఎక్కడున్నామా నువ్వు ఫేమస్ అయినావు, నువ్వు చెప్తే వింటాడు. ఆయన ఎవరండి వినదానికి? అసలు ఎవరు? ఏదో పోనీ పేదవాళ్ళు బతుకుతారు కదా అని ఆమె ఆఫీస్ నుంచి ఒక ట్వీట్ వచ్చింది. దానికి ఆమె 2-3 రోజుల తర్వాత వచ్చి పెట్టుకుంటుంది. దానికి పోయి స్టూడెంట్స్ అంతా పోయి నాది జీవో 45 మీద మేము పోరాడుతున్నాం, మాకు ఇంతవరకు ఉద్యోగాలు రాలే అని ఆమెను అడగడం ఏంది? ఒక పక్క ఉస్మానియా యూనివర్సిటీ, తెలంగాణ తీసుకొచ్చిన ఉస్మానియా యూనివర్సిటీ ఉంది పోరాడడానికి, ధర్నా చౌక్ ఉంది, ఇవన్నీ వదులుకొని ఆమె దగ్గరికి రావడం అనేది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇది కరెక్టేనా కాదా? మీరు కామెంట్ చెప్పండి. ఇది కరెక్ట్ కాదు కదా. ముఖ్యంగా ఒక విన్నపం ఏంటంటే, ఏదైతే ట్రాఫిక్ సమస్య అయితే అక్కడ ఉంది ఎక్కువగా, దయచేసి యూట్యూబర్లకు ఒక మన్నవి ఏంటంటే ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. మా ఛానల్ ద్వారా మీకు తెలియపరిచేది ఏంటంటే ఆమెను ఇబ్బంది పెట్టకుండా ఆమె పని ఆమెను చేసుకొనియండి. ట్రాఫిక్ ఇబ్బంది పడకుండా, ప్రజాకు ఇబ్బంది పడకుండా, అందరికీ సౌకర్యంగా ఉండేటట్టు అసలు తినేటోళ్ళు వెళ్ళండి. వీడియోలు తీసుకునేటోళ్ళు మాత్రం దయచేసి వెళ్ళొద్దని నేను మనవి చేసుకుంటున్నా. ఈ విషయం కరెక్టేనని అనిస్తే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ గుద్దిపడేయండి. మీ స్మార్ట్ చారి. హెల్ప్ చేయొచ్చుగా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.